చేవెళ్ళ దగ్గర జరిగినటువంటి బస్సు యాక్సిడెంట్ ఘటన అయితే చాలా మందిని కదిలించింది. నిజంగా అంటే వరుస బస్సు ప్రమాదాలు మొన్ననే చూసినాం మనం. కర్నూలు దగ్గర ఒక బస్సు యాక్సిడెంటు. అసలు కళ్ళు మూసి తెరిచే లోపల అసలు నిద్రలో ఏం జరిగిందో అర్థమయ్యే లోపలే పదుల సంఖ్యలో మరి మృత్యువాత పడ్డారు, కాలి బూడిదైపోయారు. అది కనీసం దాని జ్ఞాపకాల నుంచి తేరుకునే లోపే ఇక్కడ చేవెళ్ళ దగ్గర జరిగినటువంటి బస్సు యాక్సిడెంట్ అయితే అసలు నిజంగా ఆ, బస్సు ఎక్కితే అసలు గమ్యస్థానానికి చేరుతామా లేదా అనేటువంటి ఒక భయాన్ని అయితే కలిగించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత కూడా వరుసగా చాలా బస్సు ప్రమాదాలు జరిగినాయి. చేవెళ్ళ అయిపోయిన తర్వాత కూడా ఇంకొక 2-3 బస్సు ప్రమాదాలు జరిగినాయి. అదృష్టవశాత్తు మరి అక్కడైతే ప్రాణ నష్టం అయితే జరగలేదు, కానీ గాయాలు అయితే అయినాయి. తాజాగా శ్రీశైలం దగ్గర కూడా ఒక బస్సు బోల్తా పడ్డదంట. సరే అక్కడ కూడా ఎవరికి ఏమైతే కాలే అదృష్టవశాత్తు. సరే ఇట్లా వరుస బస్సు ప్రమాదాలు అయితే చాలా మందిని మరి విషాదంలో నింపుతున్నాయి. బస్సు ఎక్కాలంటే భయపడేటువంటి పరిస్థితులను అయితే చూస్తున్నాయి. అసలు చాలా అంటే మనం అనుకుంటాం మరి అనవసరంగా ఈ బస్సు ఎక్కిరేమో మా వాళ్ళు, ఒక్క 5 నిమిషాలు లేట్ అయితే ఇంకో బస్సు ఎక్కుతురు కదా, లేదంటే అసలు నెక్స్ట్ డే పోతే బాగుండేది కదా, ముందు రోజు పోతే బాగుండేది కదా అని ప్రమాదం జరిగిన తర్వాత చాలా అనుకుంటాం. ఒక ఘటన జరిగిన తర్వాత కానీ అది ఇక అదేదో అంటారు కదా, రాసి పెట్టుంటే ఏది కాదని, అది అది అట్లా అయిపోతుంటుంది. కానీ ఆ ఎవరైతే మరి అక్కడ మృత్యువాత పడ్డారో వాళ్ళ కుటుంబాల శోకం మాత్రం అసలు వర్ణాతీతంగా ఉంది. చాలామంది అంటే ఎంతో అంటే అసలు చనిపోనీకనే ఆ బస్సును క్యాచ్ చేసిరా అనేటువంటి సంఘటనలు కూడా జరిగినాయి. ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాద గాథ అయితే ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు. మరి అంతా నిర్వేదం, ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోయినాయి. అసలు ప్రమాదం నుంచి బయటపడి పోయాం అంటే చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యులను కోల్పోయి అదృష్టవశాత్తు బతికినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అసలు ఎందుకు మేము బయటపడ్డాం, అదే యాక్సిడెంట్లో చనిపోయినా బాగుంటుండే కదా అనేటువంటి ఒక బాధతోటి వాళ్ళు చెప్తున్నటువంటి అసలు నిజంగా గుండె తరుక్కుపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిజంగా చాలామంది కునుకు పట్టినా ఉలికిపడి లేస్తురంట. అరే అంటే ఇది అంటే అదొక బాధ. అసలు ఇక దాన్ని జీవితాంతం మర్చిపోలేరు. ఎందుకు అయింది ఆ రోజు, అట్లా కాకుంటే బాగుంటుండే కదా, అది ఇంకొక 5 నిమిషాలు లేట్ అయితే బాగుంటుండే కదా, లేదంటే ఆ బస్సు ఇంకొక 5 నిమిషాలు ముందు పోతే బాగుంటుండే కదా అనేటువంటి బాధ, ఎందుకు ఇట్లా జరిగింది అనేటువంటి బాధ అనేది వాళ్ళను అసలు నిద్ర కూడా పోనీయనటువంటి పరిస్థితి ఉందట. చాలామంది అసలు ముందు రోజు రాత్రే వెళ్తామని వాళ్ళు ముగ్గురు కూతుళ్ళు చెప్పారంట. అసలు నిజంగా అక్కడ మనం యాలాల మండలానికి చెందినటువంటి ముగ్గురు అమ్మాయిలు, ఒకే కుటుంబానికి చెందినటువంటి అక్క చెల్లెలు చనిపోయినటువంటి ఘటన అయితే నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా అసలు చాలామందిని కదిలించింది, కన్నీరు కూడా పెట్టించింది. వాళ్ళు నిజంగా ముందు రోజు రాత్రే వెళ్తామన్నారట. కానీ వాళ్ళ అమ్మ ఇంకొక రోజు ఉండండి, పొద్దున్నే వెళ్ళిపోవచ్చు కదా అంటే, ఎవరికైనా తల్లి ప్రేమ ఉంటుంది. అరే మా కూతుళ్ళు మళ్ళీ అక్కడ పోయి హాస్టల్లో తింటారు, ఎందుకు అంత ఇబ్బంది, ఈ ఒక్కరోజు ఉంటే పొద్దుగాల లేచిపోతే అయిపోతుంది అనేటువంటి ఎవరికైనా ఉంటుంది తల్లిదండ్రులకు. ఆ తల్లి ఆ ప్రేమనే మరి వాళ్లకు శాపంగా మారినటువంటి పరిస్థితి. నిజంగా అంటే ఆ తల్లి అదే రోజు అంటే ముందు రోజే వెళ్తామని చెప్పిరంటే అదే రోజు వెళ్ళనిచ్చినా అయిపోతుంది, అనవసరంగా నేను పొద్దుగాల పోమని చెప్పినా కదా అని ఆ కన్నీరు పెడుతుంటే ఎవరు ఓదార్చడం కూడా సాధ్యమైతలేదంట. ఇంకొకరు ఒక భార్య డ్రైవర్ వెనుక సీట్లో కూర్చుందంట. భర్త బతికిండు, భార్య చనిపోయింది. అనవసరంగా అక్కడ కూర్చుందే నా భార్య, నా దగ్గర కూర్చున్నా బతికేది కదా అని ఒక భర్త కన్నీరు పెడుతున్నాడట. అట్లా చాలామంది. ఇంకొక అమ్మాయి అసలు ఆటో బుక్ కాకుంటే పక్కింటోళ్ళ బైక్ అడిగి మరి ఆ అమ్మాయిని ఆ బస్ స్టాప్ దగ్గరకు పంపించారంట. అది కూడా అంటే నిజంగా అంటే ఆటో దొరికి అంటే కొంచెం లేట్ అయిన ఉంటే ఆ బస్సు మిస్ అయితే ఇంకో బస్సు ఎక్కేటోళ్ళేమో బతికి బయటపడుతున్నాయి. ఇటువంటివి చాలా కన్నీటి గాథలు ఉన్నాయి. ఇక్కడ ఒకసారి మనం చూస్తే తీవ్ర విషాదం అయితే అసలు వాళ్ళు భరించలేనటువంటి విషాదంలో అయితే మునిగిపోయారు. ఇక్కడ చూడొచ్చు, తనుష, సాయిప్రియ, నందిని ముగ్గురు అక్కా చెల్లెళ్ళు. నిజంగా వాళ్ళు తల్లిదండ్రుల ఆశాదీపాలుగా వెలుగుతున్నారట. అమ్మాయి ఒక పెద్ద అమ్మాయి పెళ్ళి అయిపోయిందంట, సెకండ్ అమ్మాయి ఎంబీఏ చదువుతుందంట, మిగిలిన ఇద్దరు అమ్మాయిలు డిగ్రీ చదువుతారట. మరి ఆ అమ్మాయి ఎంబీఏ అయిపోయిన తర్వాత హైదరాబాద్లో రూమ్ పెడదాం, అక్కడనే ఉందరం అందరం, నాకు చిన్న జాబ్ ఏదో జాబ్ వస్తుంది, ఆ జాబ్ తోటి అందరం హాయిగా ఉండొచ్చు అని చెప్పినటువంటి అమ్మాయి ఇక ఆ తల్లిదండ్రులు ఆ నెమరేసుకొని అసలు భరించలేకపోతున్నారట. ఇక ఎంబీఏ చదువుతున్నటువంటి ఈ తనుష మంచి ఆర్టిస్ట్ అంట. మదర్స్ డే సందర్భంగా అమ్మాయి ఒక వాళ్ళ తల్లి బొమ్మ గీసి కూడా ఇచ్చిందంట. అసలు ఇప్పుడు నిన్న మనం చూసినాం, చాలా వీడియోలలో కనిపించింది, వాళ్ళ నాన్న ఆ గుండె వగిలేలా ఏడుస్తున్నాడు. ఇగో వీళ్ళే నా కూతుళ్ళు, ఈ కూతుళ్ళు నాకు ఇక లేరు, నిన్నటి వరకు నాతోనున్నారు అని
వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు వింటుంటే వాళ్ళ నాన్న మాటలు వింటుంటే నిజంగా కన్నీళ్ళు పెట్టున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నది. ఇక వాళ్ళ పెద్ద కూతురు అంటే ఈ వాళ్ళ అనూష పెళ్ళి, ఈ ముగ్గురు అమ్మాయిల పెద్దక్క పెళ్ళి లాస్ట్ మంత్ 17 తారీఖే జరిగిందంట. చూడండి, కనీసం ఒక 20 రోజులు అయిందేమో అంతే పెళ్ళి. ఆ పెళ్ళి సంబరాల నుంచి తేరుకోకముందే పెను విషాదం వాళ్ళ కుటుంబాన్ని అయితే నిజంగా గుండె మెలబెట్టేటువంటి అంశం అది. నిజంగా ఆ పెళ్ళిల్లో అందరూ హాయిగా ఎంజాయ్ చేసిరట. ఆ వీడియోలు కూడా మనకు చాలా సోషల్ మీడియాలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా వాళ్ళు ఆదివారమే ముగ్గురు నైటే వెళ్ళిపోతామన్నారట, కానీ తల్లి ఒత్తిడి చేయడంతో వాయిదా వేసుకురాట. సోమవారం ఉదయం వాళ్ళ తండ్రి ఎల్లయ్య గౌడ్ దగ్గరుండి ఆర్టీసీ బస్ ఎక్కించినట. ఒక 2 నెలలు అయితే నా చదువు అయిపోతుంది, ఆ తర్వాత అందరం నేను ఏదో జాబ్ చేస్తా, అందరం అక్కడనే ఉందామని ఆ అమ్మాయి చెప్పిందట, ఆ తనుష అనేటువంటి అమ్మాయి. మరి అందరూ ఇక నా అప్పులు కూడా తీరిపోయినాయి, అందరం అక్కడనే ఉందామని తండ్రి కూడా చెప్పిందట. ముగ్గురు మరి ఆ తమ్ముడిని బాగా చదువుకోమని చెప్పి ఆ పిల్లలు మరి బస్ ఎక్కిరట. ఆ తర్వాత వాళ్ళు హైదరాబాద్ చేరకముందే ఒక పెద్ద విషాద వార్త వాళ్ళకైతే చెవినబడ్డది. ఇక వాళ్ళ గుండె కోతను ఎవరు తీర్చలేకపోతున్నారు. నిజంగా అసలు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆ ముగ్గురు ఒకేసారి చనిపోవడం అనేది, ముగ్గురు కూతుళ్ళు కోల్పోయినటువంటి తండ్రి బాధ ఇక ఎట్లుంటుంది అనేది ఎవరు చెప్పలేదు. ఇక ఇక ఇంకో అమ్మాయి సేమ్ ఈ ముగ్గురికి ఫ్రెండ్ అంటే ఇంకో అమ్మాయి ముస్కాన్ బేగం. ఆ అమ్మాయి కూడా వీళ్ళు ఎప్పుడొచ్చినా హైదరాబాద్లో చదువుతుందంట. ఆ అమ్మాయి కూడా మరి వీళ్ళు ఎప్పుడొచ్చినా వాళ్ళతో పాటు వచ్చేదంట, తిరిగి వాళ్ళతో పాటు వెళ్ళేదంట. ఆ అమ్మాయి కూడా వాళ్ళ పక్కనే కూర్చొని ఆ అమ్మాయి కూడా చనిపోయిందట, ముస్కాన్ బేగం అనేటువంటిది. ముస్కాన్ బేగం అనేటువంటి ఒక అమ్మాయి. ఇంకా ఇంకొక భర్త బాధ ఇంకొక రకంగా ఉంది. ఇక ఇంకో అబ్దుల్ మాజీద్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ భార్యను కోల్పోయిండు. మరి వాళ్ళ భార్య తబస్సుము, పిల్లలు మజీను, ముక్రమ్, కుమార్తె, ఇక చాలామంది ఉన్నారు. ఈ అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి భార్యను హైదరాబాద్కు తీసుకెళ్ళి చికిత్స చేపిద్దామని వెళ్ళిరట. ఆమె డ్రైవర్ వెనక సీట్లో కూర్చుందట, మరి ఈయననేమో మధ్య సీట్లో కూర్చున్నట. కుమార్తెతో పాటు ఆయన అక్కడ కూర్చున్నట. ఆమె కూడా అట్టే కూర్చొని ఉంటే నిజంగా బతికేదేమో. కాకుంటే ఇక ఆ సీట్లు మామూలుగా ముగ్గురు జరిపోయేటువంటి సీట్లు ఉంటాయి కదా, తండ్రి కూర్చొని ఆ ముగ్గురు పిల్లలను పక్కన కూర్చోబెట్టుకున్నట్టుండు. ఆమె సీట్ సరిపోదని ముందర కూర్చున్నదేమో, అదే ఆమె పాలిట శాపం అయిపోయింది. యాక్సిడెంట్లో ఆమె చనిపోయింది. ఇంకొక చిన్న కుమారుడు కూడా అసలు అప్పటి వరకు తల్లి దగ్గరనే కూర్చున్నాడంట. ఈ యాక్సిడెంట్ అయ్యే ముందే జస్ట్ ఒక నిమిషాల ముందే ఎందుకో తండ్రి దగ్గరికి పోయిందంట. చూడండి, లేకుంటే అబ్బాయి కూడా చనిపోతున్నాడేమో. అంటే ఆ అబ్బాయికి భూమి మీద నూకలు ఉంటాయంటారు కదా, అట్లా అబ్బాయి తప్పించుకున్నాడు, తల్లి చనిపోయింది. నా దగ్గరనే కూర్చుంటే బతుకుతుండే కదా అని ఇప్పుడు ఆ భర్త ఏడుస్తున్నట్ట. ఇక ఆయన బాధను ఎవరు తీస్తుందో చెప్పండి. ఇక ఇంకొక కుటుంబాన్ని ఇంకొక విషాదగాథ ఇక్కడ చూడవచ్చు. భార్యను పంపాలని అల్లుడు ఒత్తిడితోటి వెళ్ళినట. తాండూరుకి చెందినటువంటి ఖాళీద్తో పాటు అతని కూతురు సలీమా, ఆమె బిడ్డే జస్ట్ చిన్న పిల్ల, ఒక 10 వారాల పాప, 7-8 వారాల పాప కూడా చనిపోయింది. మనం ఆ విజువల్స్ కూడా చూసినాం, చాలా బాధ అనిపించింది. మరి వీళ్ళ కుటుంబాన్ని ఇంకో కాదనట. అసలు ఈ ఖలీద్కు 2 కూతుళ్ళు 2 కొడుకులు ఉన్నారట. ఈ ఖలీద్ సంపాదనే మరి ఆ కుటుంబానికి ఆధారం అంట. మరి తొట్లే పండుగ ఉందని, మరి అంటే చిన్న పాప పుట్టింది కదా, ఆ పాపకు తొట్టెల పండుగ చేద్దామని వచ్చిరట. తొట్టెల పండుగ అయిపోయిందట. నెక్స్ట్ డేనే వాళ్ళ అల్లుడు నేను మా భార్యతో పాటు వెళ్తా అంటే ఒక 2 రోజులు ఉండని అని ఆపినట. ఆ తర్వాత అల్లుడు ఇంకెన్ని రోజులు ఉంటారు, తొందర తీసుకురండి అని చెప్పే వరకు పొద్దున్నే బస్ ఎక్కిరంట. చూడండి, ఆ ఖలీదు వాళ్ళ బిడ్డే ఆ చిన్న పాపను తీసుకొని బస్సు ఎక్కితే ఆ బస్సు ప్రమాదంలో మరి వాళ్ళు ముగ్గురు కూడా చనిపోయారు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని ఎవరు పోషించాలి అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారిందంట. ఎందుకంటే ఆయన్నే పోషిస్తేనే, ఆయన ఏదో పని చేస్తేనే ఆ కుటుంబం గడుస్తుందంట. ఇప్పుడు పెద్ద దిక్కునే దూరమైనటువంటి ఆ ఫ్యామిలీ మరి వాళ్ళ గుండె కోత వర్ణనాతీతంగా ఉంది. ఇట్లా రకరకాలు ఇగో ఇక్కడ చూడవచ్చు. చిన్న పిల్లలు వీళ్ళిద్దరు తల్లి తండ్రి కోల్పోయి ఇప్పుడు అనాథలు అయిపోయారు. నిన్నటి వరకు తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నటువంటి ఆ పిల్లలు ఇద్దరు ఇప్పుడు అనాథలు అయిపోయారు. హాజీపూర్కి చెందినటువంటి భార్యాభర్తలు బందెప్ప లక్ష్మి ఇద్దరు చనిపోయారు. మరి వాళ్ళ కూతుర్లు భవానీ శిరీష అనాథలు అయిపోయారు. ఈ పెద్ద అమ్మాయి 8వ తరగతి వరకు చదువు మానేసిందట. చిన్న కూతురు, ఈ చిన్న అమ్మాయి 4వ తరగతి చదువుతుందట. ఇక ఇప్పుడు ఆ కుటుంబానికి పెద్ద దిక్కు లేకపోవడంతో మేనమామ చేరదీసిందట. ఇక ఇప్పుడు లేరిగా వాళ్ళ మేనమామనే తల్లి తండ్రి అయి నేను పోషించుకుంటా అని చెప్తున్నట. నిజంగా ఈ అమ్మాయిలు సరే ఎంత మేనమామ చూసినా తల్లిదండ్రులు లేని లోటును మాత్రం ఎవరు తీర్చలేనటువంటిది. ఇక ఇక్కడ ఇంకోటి చూడవచ్చు. ఇక్కడ లక్ష్మీనారాయణపూర్కు చెందినటువంటి ఎంబీఏ విద్యార్థి అఖిలారెడ్డి కూడా చనిపోయింది. ఆ అమ్మాయి ఇక బీఎస్సీ అగ్రికల్చర్ చేసిందట. ఆ తర్వాత ఎంబీఏ కోసం గచ్చిబౌల్లో ఉన్నటువంటి ఐఐఆర్ఎం కాలేజీలో చేరిందట.
సోమవారం హైదరాబాద్ వెళ్ళేందుకు ఒక రోజు ముందుగానే తన ఇంటికి అఖిలారెడ్డికి వచ్చిందట. మరి ఉదయమే ఆర్టీసీ బస్సుకు పంపించేందుకు ఆటోలు లేకపోవడంతో పక్కనే ఉన్నటువంటి ఒక బైక్ తీసుకొని మరి వాళ్ళ తండ్రి బస్ ఎక్కించినట. అదే చివరిది. ఇక ఆ అమ్మాయి కూడా చనిపోయిందట. ఇక డ్రైవర్ నిజంగా ఆర్టీసీ డ్రైవర్ తప్పేం లేదు నిజానికి అక్కడ. కానీ ఆ డ్రైవర్ దస్తగిరి కుటుంబాన్ని కూడా ఇంకొక బాధ, ఆయన కూడా చనిపోయింది యాక్సిడెంట్ అయినమ్మడే. మరి ఈయనది వికారాబాదు మంతట్టికి చెందినటువంటి అహ్మదియా బేగం, షౌకత్ బేగం కొడుకు దస్తగిరి అంట. ఆయనకు రుక్సానా బేగం ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారట. 20 ఏళ్ళ కింద వీళ్ళు తాండూరుకు వలస వచ్చిరట. మరి వాళ్ళ తండ్రి 19 ఏళ్ళ కిందనే చనిపోయిందట. దాంతో మొత్తం కుటుంబ పోషణ భారం ఈయన మీదనే పడ్డదంట. ఆయన్నే పోషిస్తుండట. మరి ఇంతకుముందు వేరే పని చేసేటోడంట. ఇప్పుడు ఆర్టీసీ అద్దె బస్సు, రెంట్ బస్సు ఉంటుంది కదా, దానికి డ్రైవర్గా ఆయన పనిచేస్తున్నట. మరి భార్య భర్తలకు పడకపోవడంతో 3 ఏళ్ల కింద వాళ్ళ భార్య పుట్టింటికి కూడా వెళ్ళిపోయిందట. వారికి 10 ఏళ్ల లోపు ఇద్దరు కొడుకులు ఉన్నారట. మరి వాళ్ళ తల్లికి కళ్ళు కనిపించవట, ఆయనను ఈయననే చూస్తున్నాడట. 2 ఏళ్ల కింద ఇంకో పెళ్లి చేసుకున్నట. వాళ్ళ ఫస్ట్ భార్య వదిలేసి వెళ్ళిపోవడంతో ఇంకో భార్యను ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నట. ఇక 15 రోజుల కింద ఆ కళ్ళు కనిపించినటువంటి తల్లికి కాలు విరిగిపోయిందంట. చూడండి, ఇది ఎంత దురదృష్టం. ఇప్పుడు వాళ్ళ తల్లిని ఎవరు చూసుకోవాలి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. దాంతోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారట. ఇప్పుడు సెకండ్ భార్య కూడా, ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంది, ఇట్లా వీళ్ళ పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంది. అంటే ఇట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాద గాథ అనేది కనిపిస్తుంది వీళ్ళ ఫ్యామిలీలో. ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళను చూసినా, అనాథలైనటువంటి చిన్న అమ్మాయిలను చూసినా, అట్లా భార్యను కోల్పోయినటువంటి భర్త, ఇట్లా ఒక అందొచ్చినటువంటి ఒక అమ్మాయిని కోల్పోయినటువంటి ఫ్యామిలీ, ఇట్లా రకరకాలుగా వాళ్ళ అంటే ఒక చిన్న యాక్సిడెంట్ అంటే నిర్లక్ష్యం అనుకోవాలి. నిజంగా టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం కావచ్చు, ఆ రోడ్డు వెడల్పు చేయనటువంటి అధికారులదా, ఎవరిది తప్పు, ఇప్పుడు ఎవరినైనా ఏం ప్రయోజనం. కానీ వీళ్ళ ఫ్యామిలీలన్నీ ఇప్పుడు అనాథలు అయిపోయినాయి. వాళ్ళ జీవితాంతం ఉన్నన్ని రోజులు బాధ నుంచి అయితే ఎవరు ఇక వాళ్ళను బయటపడైనటువంటి పరిస్థితి అయితే ఉంది. నిజంగా ఎవరైనా సరే కొంచెం బయటికి వెళ్తే జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే ఇటువంటి ప్రమాదాలు ఇక చెప్పి అంటే ఇప్పుడు ఎందుకు అవుతున్నాయో అసలు అనూహ్యమైనటువంటి ప్రమాదాలు. మనం చూసినాం, ఒక బైకు కింద పడడం ఏంటి, దాన్ని ఆ బస్సు తాకి మంటలంటుకొని అంతమంది చనిపోవడం ఏంటి, అసలు మామూలుగా టిప్పర్ ఢీకొట్టే ఆ ముందు ఉన్నటువంటి ఒక 2-3 సీట్ల వాళ్ళు చనిపోతున్నాయి. కానీ అది అనూహ్యంగా వచ్చి మీద పడి ఆ కంకరబడి చనిపోవడం ఏంటి, ఇట్లా అంటే అనూహ్యంగా ఇటువంటి ప్రమాదాలు ఇట్లా కూడా జరుగుతాయనేటువంటి ఊహించినటువంటి ప్రమాదాల్లోనే ఎక్కువ మంది చనిపోతున్నారు. జాగ్రత్తగా ఉంటే బెటర్. కానీ వీళ్ళ గుండె కోతను మాత్రం ఎవరు తీర్చలేనటువంటిది. ఇక అదంతే, ఎంత ప్రభుత్వం ఎంత నష్టపరిహారం ఇచ్చినా ఏం చేసినా కానీ ఆ నష్టపరిహారం పోయినటువంటి వాళ్ళని తీసుకురాలేదు.